రోజు రామగుండం జోన్ 3 పరిధిలో ఉన్నటువంటి సిద్దాపల్లి, అక్కేపల్లి, అట్టడు వర్గాల పేదలు ఉన్నటువంటి గిరిజనుల భూములని దౌర్జన్యంగా లాగుతున్న సింగరేణి సంస్థ హైకోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఈరోజు రాత్రికి రాత్రి జేసీబీలతోటి వాళ్ళ ఇళ్ల స్థలాలను కుల్లగొడుతూ ఈరోజు లాగుతున్న వైనం చూస్తా ఉన్నాము. దీనిపై తక్షణమే దీనికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వెంటనే స్పందించి, అదేవిధంగా స్థానిక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు వెంటనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి గిరిజనులు 80 పైగా ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని, వాళ్లకు కావాల్సిన న్యాయం చేయాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా లంబాడి ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఎలాంటి నష్టపరిహారం చెల్లకుండా ఇలాగనే చూసుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా వారిపై తొందరగా చొరవ తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. లేని ఏడల వామపక్ష సంఘాలతోటి, అదేవిధంగా అన్ని కుల సంఘాలు కలుపుకొని అన్ని గిరిజన సంఘాలతో కలిసి రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమము, అదేవిధంగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమము, రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాము. శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ స్థానిక కుటుంబాల న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ప్రభుత్వం పైన ఉధృతం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. రోజు రామగుండం జోన్ 3 పరిధిలో ఉన్నటువంటి సిద్దాపల్లి, అక్కేపల్లి, అట్టడు వర్గాల పేదలు ఉన్నటువంటి గిరిజనుల భూములని దౌర్జన్యంగా లాగుతున్న సింగరేణి సంస్థ హైకోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఈరోజు రాత్రికి రాత్రి జేసీబీలతోటి వాళ్ళ ఇళ్ల స్థలాలను కుల్లగొడుతూ ఈరోజు లాగుతున్న వైనం చూస్తా ఉన్నాము. దీనిపై తక్షణమే దీనికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వెంటనే స్పందించి, అదేవిధంగా స్థానిక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు వెంటనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి గిరిజనులు 80 పైగా ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని, వాళ్లకు కావాల్సిన న్యాయం చేయాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా లంబాడి ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఎలాంటి నష్టపరిహారం చెల్లకుండా ఇలాగనే చూసుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా వారిపై తొందరగా చొరవ తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. లేని ఏడల వామపక్ష సంఘాలతోటి, అదేవిధంగా అన్ని కుల సంఘాలు కలుపుకొని అన్ని గిరిజన సంఘాలతో కలిసి రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమము, అదేవిధంగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమము, రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాము. శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ స్థానిక కుటుంబాల న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ప్రభుత్వం పైన ఉధృతం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.